ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. అంతలోపే నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే సీట్లు తారుమారు కానున్నాయి. రిజర్వేషన్లు కూడా మారే ఛాన్స్ లేకపోలేదు. ఇదంతా ముందే గమనించిన ఓ ఎక్స్ఎమ్మెల్యే అప్పుడే ఫ్యూచర్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారట. ఆడ ఉంటా ఈడ ఉంటానంటూ 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారట. ఆ మాజీ ఎమ్మెల్యే వేస్తున్న ప్లాన్ కి నేతలు ఫిదా అవుతున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఆయన వేసిన స్కెచ్ ఏంటి? మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాస్టర్ స్కెచ్. రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహం. అటు నాగర్ కర్నూల్, ఇటు అచ్చంపేటపై ఫోకస్. రిజర్వేషన్లు మారితే సీటు మిస్ కాకుండా పావులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ముందు చూపుతో సరికొత్త ప్లాన్ వేస్తున్నారట. నాగర్ కర్నూల్ నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన మర్రి జనార్దన్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిన తరువాత ఏడాది పాటు కాస్త టైం తీసుకున్న మర్రి కొంతకాలంగా జిల్లాలో ఫుల్ యాక్టివిటీ పెంచారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారట. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మంత్రి కావాలని కూడా కలలు కంటున్నారు. అయితే ఆయనకు ఈ మధ్య కాలంలో ఒక డౌట్ వస్తోందట. అందుకే ఫ్యూచర్ ప్లాన్ లో భాగంగా ఒక అదిరే స్కెచ్ వేశారట. ఆ ప్లాన్ లో భాగంగానే ఆడా ఉంటా ఈడా ఉంటా అంటున్నారట. మర్రి జనార్దన్ రెడ్డి వేస్తున్న ప్లాన్ ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మర్రి ప్లాన్ ఏంటంటే, త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరగనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు తప్పవు. ముఖ్యంగా తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ గా మారే అవకాశాలున్నట్లు భావిస్తున్నారట. నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ గా మారితే తాను పోటీ చేయడానికి మరో సీటు వెతుక్కుంటున్నారట. వాస్తవానికి 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సందర్భంలోనే నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వ్డ్ గా మారాల్సిందట. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని మండలాలను మార్పులు చేర్పులు చేసి నాగర్ కర్నూల్ జనరల్ గా ఉండేలా అప్పటి నేతలు చక్రం తిప్పారన్న ప్రచారం ఉంది. దీంతో అప్పుడు జనరల్ నియోజకవర్గంగా మారాల్సిన అచ్చంపేట్ మళ్లీ ఎస్సీ రిజర్వ్డ్ గా కంటిన్యూ అయిందట. ఇక ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నాగర్ కర్నూల్ ఎస్సీగా మారి అచ్చంపేట జనరల్ సీట్ అయ్యే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. అచ్చంపేట నియోజకవర్గం చాలా కాలంగా రిజర్వ్డ్ ఉండటంతో ఈసారి జనరల్ అయ్యే అవకాశాలున్నాయట. దీంతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ముందుగానే కర్చీఫ్ వేస్తున్నారట. ప్రస్తుతం అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు పెద్ద నేతలు లేరు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ ఓడిపోగానే బీజేపీలోకి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు అక్కడ నేతలు లేకపోవడంతో ఆ నియోజకవర్గాన్ని కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన భుజాల మీదకు వేసుకున్నాడు. ఇప్పటి నుంచే అచ్చంపేటలో పర్యటనలు చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రిజర్వేషన్లు మారితే తనకు ఈజీ అవుతుందనే ప్లాన్ వేశారట. అందుకే వీలున్నప్పుడల్లా అచ్చంపేటలో పర్యటిస్తున్నారట. లేటెస్ట్ గా కొత్తగా ఎన్నికైన సర్పంచులకు సన్మానం చెయ్యాలని నిర్ణయించారు మర్రి జనార్దన్ రెడ్డి. ఈ నెల 28న అచ్చంపేట, నాగర్ కర్నూల్ 2 నియోజకవర్గాల నుంచి సర్పంచులుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేత సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొత్తానికి ముందు చూపుతో మర్రి 2 నియోజకవర్గాలపై ఫోకస్ చేయడం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. రిజర్వేషన్ మారితే అచ్చంపేటకు వెళ్లేలా, లేకపోతే నాగర్ కర్నూల్ నుంచే బరిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మర్రి ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.